బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మళ్లీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే కాల్పుల్లో మావోయిస్టులు భారీగానే మృతి చెంది ఉంటారని జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. డిఆర్జీ, ఏఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ బలగాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో ఎదురు కాల్పులు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి. ఇప్పటికే దంతెవాడ బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా అటు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మాత్రం వరుసగా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఈ ఎదురు కాల్పులు ఇప్పటికే 3 అంటే మావోయిస్టులు కూడా మృతి చెందినట్లుగా కూడా అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు ఒక్కసారిగా అటు కూంబింగ్ అయితే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దాడికి పాల్పడినటువంటి మావోయిస్టులను అటు భద్రతా బలగాలు అయితే మట్టుబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఘటనా స్థలంలో ఇంటాస్ రైఫిల్ తో పాటు భారీగా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నా అని చెప్పేసి అయితే ఎస్పీ గౌరవరాయ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులు ఈ వరుస ఎన్కౌంటర్లతో ఇటు ఇంద్రావతి అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు ఉన్నారో సమాచారం మేరకే ఇటు భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు మావోయిస్టు పార్టీలు కూడా తాము అంటే శాంతి చర్చలకు ముందుగా ఉన్నాము, శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, తుపాకులు పక్కకు పెడతాం అని చెప్పేసి లేఖలు విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు కూడా వరుసగా కూంబింగ్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ ఎదురుకాల్పులు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే మనకు సమాచారం అవుతుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తాయి. ఇక భద్రతా బలగాలు తిరిగి వచ్చిన తర్వాత మాత్రం ఇటు పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు వరుసగా అంటే అటవీ ప్రాంతం నుంచి కూడా వేడి జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. జనజీవన స్రవంతిలో కలిసిన ప్రతి మావోయిస్టు కూడా తక్షణ సాయం కింద 25,000 రూపాయలు కూడా ప్రకటిస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపుగా 500 మంది కూడా మావోయిస్టులు కూడా లొంగిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఇయర్ లో మాత్రం జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా 123 మంది మావోయిస్టులు అసలు బయట అందులో